1983 ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ అధికారిని ప్రీతి సుదన్ యూపీఎస్సీకి నూతన చైర్మన్గా అపాయింట్ అయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం యూపీఎస్సీ చైర్మన్ నియామకం జరుగుతుంది. ఇలాంటి విశిష్ట పదవిని పొందిన ప్రీతి సుదన్ దేశం గర్వించదగ్గ ఆఫీసర్ అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఐఏఎస్ ఆఫీసర్గా తను చేసిన సేవలు ఎందరికో ఆదర్శం. అలాంటి ప్రీతి సుదన్ లైఫ్ హిస్టరీపై మన ఎపిటోమ్ ఫోకస్ చేసి మీ ముందుకు తెస్తుంది. 1960 ఏప్రిల్ 13న పుట్టిన సుదన్ చదివిన ఎడ్యుకేషన్ కూడా చాలా గొప్పది. తను చదివిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీల్లో ఒకటి. అలాంటి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ సోషల్ పాలసీ పైన డిగ్రీ పట్టా అందుకుంది మన ప్రీతి సుదన్. 1983లో ఐఏఎస్ పాస్ అయిన సుదన్ ఆంధ్ర క్యాడర్కి వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో విశేష సేవలు అందించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీగా ఉన్న రోజుల్లో వయనాడ్ లాంటి ఎన్నో డిజాస్టర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న లేడీ సింగం ఈ ఆఫీసర్. 2017 నుండి 20 వరకు హెల్త్ సెక్రటరీగా ఉన్న ఈ ఆఫీసర్ కోవిడ్ సమయంలో చేసిన వర్క్ ఈ దేశం ఎన్నటికీ మరవదు. పేదలందరికీ వైద్యం అందాలని, ఎవ్వరూ కూడా వైద్యం లేక చనిపోకూడదనే తన ఆశయం ప్రభుత్వ పాలసీ అయిన ఆయుష్మాన్ భారత్ యోజనలో మనకు ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది. ప్రీతి సుదన్ హెల్త్ సెక్రటరీగా అపాయింట్ అవ్వడానికి ముందు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. ప్రతి ఇంటికి చేరే రేషన్ ఎప్పుడూ మిస్ అవ్వకుండా వెళ్ళడానికి ఎన్నో మార్పులు చేసింది. ఆ విషయంలో ఎంతో కష్టపడింది. యూపీఎస్సీ చైర్మన్ అవ్వడానికి కొన్ని సంవత్సరాల ముందు యూపీఎస్సీ మెంబర్గా ఆ సంస్థకు సేవలు అందించింది. డేర్ అండ్ డాషింగ్ ఆఫీసర్లను ఇంటర్వ్యూ చేసిన ప్యానెల్లో సుదన్ కూడా ఉన్నారు. తను వరల్డ్ బ్యాంక్లో పనిచేసిన లేదా పిఎంఎన్సిహెచ్లో పనిచేసిన తన డెడికేషన్, డిటర్మినేషన్ మాత్రం ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. ఇంకా చెప్పాలంటే ఫ్రమ్ డిజాస్టర్ టు హెల్త్ కేర్ టు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఏ డిపార్ట్మెంట్లో ఏ పని చేసినా అదే డెడికేషన్, అదే డిటర్మినేషన్, అదే నిజాయితీ, అదే నిబద్ధత గత 30 సంవత్సరాలుగా చూపిస్తున్న ఆఫీసర్ ద గ్రేట్ ప్రీతి సుదన్.